హాయ్ ఫ్రెండ్స్, ఇది షిరిడీలో థర్డ్ డే వ్లాగ్ అనమాట. మా ఫ్యామిలీ అంతా కలిపి మేము ట్రిప్కి వచ్చామని చెప్పాము కదండి. సో ఇదైతే థర్డ్ డే షిరిడీలో. మేమంతా కలిపి ఇప్పుడు టిఫిన్ తినేసి బయటకు వెళ్తాం అనమాట. అంటే ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చూస్తున్నాం, ఏ ప్లేసెస్ విజిట్ చేస్తాం అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మేమున్న రూమ్స్ దగ్గర మనకి ఇవి టిఫిన్స్ ఉంటాయి అన్నమాట. ఈ టిఫిన్స్ అయితే మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇప్పుడైతే మేమంతా కలిపి వెహికల్ ఎక్కేసాము. మా వెహికల్ అయితే వచ్చేసింది. సో ఇక్కడైతే మేమంతా కలిపి వెళ్తున్నామండి. ఇప్పుడు ఏ ప్లేస్కి వెళ్తాం అనేది నెక్స్ట్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా సరదాగా అలా మాట్లాడుకుంటూ కాసేపు పాటలు పాడుకొని కమిటీ కుర్రాలు మూవీ చూసాము. మూవీ చూసిన తర్వాత మేమైతే ఫస్ట్ శనిసింగనాపూర్ వెళ్తున్నామండి. శనిసింగనాపూర్ వెళ్ళే దారిలో ఇలా వరుసగా మనకి చెరుకు రసాలు అమ్ముతారనమాట. ఒక ప్లేస్లో ఆగి మేము అక్కడ ఎంజాయ్ చేసాము. అదొక ఎక్స్పీరియన్స్ అనమాట, బాగుంది. స్లోగా పోకండి సరిపోద్ది. వద్దు జాగ్రత్త కావాలి. మీరు వచ్చే ఎక్కడ స్తంభం అవుతుంది, జాగ్రత్త, మధ్యలో స్లోగా పోకండి. ఫస్ట్ అయితే మేము శనిసింగనాపూర్కి వచ్చామండి, శనీశ్వర స్వామి దర్శనానికి. సో లోపలికి అయితే వెళ్తున్నాము. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇది లేదండి. లాస్ట్ టైం అంటే అప్పుడే ఒక 6-7 ఇయర్స్ అయితే అయిపోతుంది మేము వచ్చి. సో అప్పుడైతే ఇలా లేదనమాట. మొత్తం ఈ మధ్య కన్స్ట్రక్షన్ చేసుంటారు, కొత్తగా ఉన్నాయి అన్నీను. మరి ఎప్పుడు చేశారనేది అయితే నాకు తెలీదు. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట దర్శనానికి. ఇదంతా కొత్తగా ఉంది. तन्नो हनुमन्तः प्रचोदयात् तन्हनोते नमः रौद्रात्मकाय नमः प्राणो कामयानुदान्तमानः नैवेदं निवेदयामि वीडामुखिपुलकामुलं दाक्षमां प्रविदस्नां మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట. కాసేపు కూర్చొని అక్కడ సరౌండింగ్స్ అన్నీ చూస్తున్నాము. చాలా బాగుందండి సరౌండింగ్స్ అయితే. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది.
మేము బయటకు వచ్చిన తర్వాత లంచ్ కూడా ఇక్కడ ఉన్నది అని చెప్పారండి. సో ఇంకా మాకు లంచ్ టైం అయిందని మేమైతే వెళ్ళిపోతున్నాం లోపలికి. ఇక్కడ పర్ పర్సన్కి వచ్చి 50 రూపీస్ అంట భోజనానికి. సో 50 రూపాయలు మనిషికి అయితే తీసుకుంటున్నారనమాట. సో మేమైతే లోపలికి వెళ్తున్నాం టోకెన్స్ తీసుకొని. మనకి ఫుడ్ విషయానికి వస్తే మాత్రం టేస్ట్ అయితే బాగుందండి. బయట దాంతో పోలిస్తే చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా మేమైతే తినేసి స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇప్పుడు తినేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మేమైతే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు వేస్తున్నాము అందరం కలిపి. అంటే ఇక్కడ మ్యూజిక్ ఆన్ చేస్తే మళ్ళీ కాపీరైట్ పడిపోతుంది కదా సాంగ్స్ ఉంటే కనుక, అందుకని నేను ఆఫ్ చేసేసాను మ్యూజిక్ అయితే. సో చాలా బాగా ఎంజాయ్ చేసామండి అందరం కలిపి. మా పాప అయితే డ్యాన్స్ వేస్తుంది ఇక్కడ. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఉండుంటే ఇంకా కాసేపటికి మినీ తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చామండి మేము. ఇది ఔరంగాబాద్లో ఉందన్నమాట మినీ తాజ్మహల్. సో అక్కడికైతే చూడడానికి వచ్చాము అందరం కలిపి. ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు మనకి, పైనాపిల్ అలాగే గోవా అవన్నీ అమ్ముతున్నారనమాట. సో అవన్నీ తీసుకొని తింటున్నాం అందరం కలిపి. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మేమైతే మినీ తాజ్మహల్ లోపలికైతే వచ్చాము. ఇంకా లోపలైతే వ్యూ బాగానే ఉంది, కానీ కింద అయితే సమాధి అంట. మనకి ఆగ్రాలో ఉంటుంది కదా అసలైన తాజ్మహల్. సో ఇక్కడ మరి ఇలా కింద సమాధి ఉందంట. దాంట్లో అందరూ కాయిన్స్ అలాగే నోట్లు వేస్తున్నారు, డబ్బులు చాలామంది వేస్తున్నారు. సో ఇక్కడైతే మనకి పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. చాలా దూరం నుంచి చూపించాలి వాళ్ళకి. దగ్గరికి వెళ్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట. అక్కడికి వెళ్తుంటే కిందకి చూస్తుంటే ఆ ప్లాట్ఫామ్ అనేది కొంచెం చాలా చిన్నగా ఉంది. సో పిల్లలు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాంటి ప్లేసెస్లో. వాళ్ళు ఏంటంటే మనం ఏదో పనిలో ఉంటాం, వాళ్ళు చూసారంటే కింద పడిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంక ఇక్కడైతే సరదాగా తిరుగుతుంది మా పాప అయితే. లోపల అంతా చూసిన తర్వాత మేమైతే బయటకు వెళ్తాం ఇప్పుడు. కలకడ బిర్యానీ रूम का लगता है
ఇంకా మినీ తాజ్ మహల్ అయిపోయిన తర్వాత వేరే ప్లేస్కి అయితే వచ్చామండి. ఇక్కడ మనకి స్లీపింగ్ హనుమాన్ ఉంటారంట, స్లీపింగ్ హనుమాన్ టెంపుల్ ఉందంట. సో అక్కడికైతే చూడడానికి వచ్చాము. వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి. హనుమంతుడు పడుకొని ఉంటాడంట. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సరుడా శనిశ్వరుడా ఇంకా నెక్స్ట్ బయలుదేరి మేమైతే ఎల్లోరా కేవ్స్ దగ్గరికి వెళ్తున్నామండి. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. సో మేము తొందరగా వెళ్ళాలి అని ఇంకా వెళ్ళామన్నమాట. ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ సీనరీ అయితే మాత్రం చాలా బాగుందండి. నాకు బాగా నచ్చింది సీనరీ అయితే. ఇక్కడ ఎంట్రీ ఫీజ్ అయితే 40 రూపీస్ అండి ఈచ్ వన్ అయితే. సో మనకి ఇలా కాయిన్ అయితే ఇస్తారు, ప్లాస్టిక్ కాయిన్ లాగా. సో మనం అయితే అది అక్కడ పెడితే కనుక మనం అన్లాక్ అవుతుంది, లోపలికి వెళ్ళొచ్చు. సీనరీ మాత్రం చాలా బాగుంది. లోపలికి వెళ్తున్నాము. నాకైతే ఇక్కడ సీనరీ చాలా బాగా నచ్చిందండి. అక్కడే ఉండిపోవాలనిపించింది. నాకైతే మాత్రం చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. నాకు ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అందులోనూ ఇలా అందరితో కలిపి వెళ్తే ఇంకా బాగుంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. గైడ్ ఇక్కడ చూసారు కదా శిల్పాలు ఎంత బాగా చెక్కారో. అమ్మవారి బొమ్మలు ఉన్నాయి, అలాగే దేవుడి విగ్రహాలు ఉన్నాయి, మనకి శివుడు పార్వతి ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయండి. అసలు చెక్కడం మాత్రం చాలా బాగా చెక్కారండి. అసలు అప్పట్లో అసలు ఇలా చెక్కారంటే చాలా గ్రేట్. అసలు ఎన్ని సంవత్సరాల క్రితం అంటాయి ఇవి. మీకు దీని డీటెయిల్స్ కావాలి అనుకుంటే గూగుల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. మంచి అన్నీ ఎప్పుడు కట్టారు ఏంటి అన్నీ తెలుసుకోవచ్చు. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇక్కడ కట్టడాలు అవన్నీ చూస్తే. ఇంకా అయితే మేమంతా తిరగడానికి వెళ్తున్నాం అనమాట. మా అమ్మమ్మ తాతయ్యని అయితే అక్కడ కూర్చోబెట్టేసి మేము వెళ్తున్నాము. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, సో నడవలేరు, మోకాలు నొప్పులు అవి ఉంటాయి. సో అందుకే మేము ఇక్కడ వదిలేసి వెళ్తున్నాం అనమాట. మేమంతా తిరిగి వచ్చాము. అక్కడ తీసిన ఫొటోస్ వీడియోస్ అవి అయితే చూపించామన్నమాట వాళ్ళకి.
చాలు మరి టైం చేస్తే చెప్పండి. ఇక్కడైతే బయట పాలరాయి బొమ్మలు అమ్ముతున్నారండి. మనకి ఒక్కొక్కటి 50 రూపీస్ అంట. సో అమ్ముతున్నారు. నేను కూడా తీసుకున్నాను 2 బొమ్మలు. రాయి 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 లోపల రాయి రాయి ఇది రాయి చూడనా అండి ఇక మా చేసి తీసుకెళ్ళిపో ఎల్లోరా కేవ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ మేము ఎక్కడికి వచ్చామంటే గృహేశ్వర్ జ్యోతిర్లింగం అంట. ఇది జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అంటండి. సో అక్కడికి వచ్చామన్నమాట. దర్శనానికి అయితే వెళ్తున్నాం లోపలికి. వెళ్ళిపోతుంటే ఒక ప్లేస్లో అయితే ఆపాడండి డ్రైవర్ అయితే. మనకి ఇక్కడైతే శివలింగం చూసేటప్పటికి చాలా బాగా అనిపించింది. దూరం నుంచి చూస్తే చాలా పెద్ద శివలింగం అనమాట పైన. సో లోపలికి వెళ్ళి చూస్తే మనకి జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, జ్యోతిర్లింగాలన్నీ వరుసగా వాటి పేర్లు రాసి పెట్టారనమాట. చాలా బాగుంది. ఇక్కడైతే ఇదిగోండి ఇలా ఉందన్నమాట. జ్యోతిర్లింగాలన్నీ ఒక ప్లేస్లో పెట్టారనమాట. ఇంకా మేము బయటకు వచ్చిన తర్వాత పక్కనే విశ్వకర్మ మందిర్ ఉందండి. సో అక్కడ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఈ రోజైతే ఇక్కడతో లాస్ట్ అనమాట మా విజిటింగ్ ప్లేసెస్ అయితే. సో నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చూసాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కొట్టే ఒక లైక్ వల్ల నాకు ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో మిస్ చేయకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఎలా వెళ్ళిపోతున్నాం?